ఇంకోటి అన్నావు, నీ పొట్ట కనిపించేలాగా రివీలింగ్ బట్టలు వేసుకోమని. Yeah. ఈటీవీ కల్చర్ లో మనకు తెలిసినంత వరకు, ఈటీవీ సంస్కృతిలో యూ హ్యావ్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ నేను వేసుకోమన్న బట్టల ఫోటోలు ఉన్నాయా? ఉన్నా లేదు నంబర్ టెలికాస్ట్ అయితే అవుతుంది ఇంకో 2 weeks లో. టెలికాస్ట్ లో నీకు ఇష్టం లేకుండా నువ్వు వేసుకోవాల్సి వచ్చిందా? యా, ఐ వాజ్ ఫోర్స్ టు. లాలు తర్వాత లస్కర్ కి ఒక సారీ లాగా ఇచ్చారు, అది ఇక్కడ వరకు కట్టారు అండ్ ఇక్కడ అంతా ఇంత గ్యాప్ ఉండింది, విచ్ ఐ డెంట్ లైక్. చెప్పాను కూడా, ఓపెన్ గా చెప్పా, సార్ నేను ఇది వేసుకోను, ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్. సో నో అని చెప్పాక కూడా నన్ను ఫోర్స్ చేసి వేసుకోమన్నారు. ఫోర్స్ ఏముండదమ్మా ఆ టైంలో. నువ్వు నిజంగా నీ కన్విక్షన్ ని నమ్మితే చట్ట ప్రకారం కూడా యూ కెన్ వాక్అవుట్. నిన్ను ఫోర్స్ చేసి ఎవరు ఏం చేయించే పని అక్కడ దే కాంట్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ వాకింగ్ అవుట్ బికాస్ యూ హ్యావ్ అ కాంట్రాక్ట్ విత్ దెమ్. ద పాయింట్ ఈస్ వీటికి బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఒక ఛానల్ కల్చర్ తెలుస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ బాగా రివీలింగ్. ఇప్పుడు ఎంటీవీ అనుకో, ఎంటీవీలో ఒక షార్ట్స్ వేసుకుని వచ్చి కూర్చుంటారు చాలా మంది. ఎంటీవీకి ఒక కల్చర్ ఉంటుంది, ఈటీవీ ఒక కల్చర్ ఉంటుంది, సాక్షికి ఒక కల్చర్ ఉంటుంది. ఆ ఛానల్ తీరుతెన్నుల్ని బట్టి వాళ్ళకి నీ కోసం కాదు, నిన్ను ఉద్ధరించాలని కాదు, ఇంకోళ్ళు ఏదో చేయాలని కాదు, వాళ్ళ ఛానల్ కల్చర్ కూడా వాళ్ళు పిచ్చి బట్టలు వేసుకోమని చెప్పే ప్రసక్తి ఉండదు యూజువలీ. ఓకే, కానీ నీకు అంత అబ్జెక్షనబుల్ అయితే నువ్వు అక్కడ యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు మొత్తం ఏం చేసావు, నువ్వు మొత్తం ఒక సెట్ ఆఫ్ అలిగేషన్స్ తీసి దాని ఒక దండలాగా వీళ్ళ మీద కొంచెం, వాళ్ళ మీద కొంచెం, వాళ్ళ మీద కొంచెం వేసుకుంటూ పోయావు. రేపటి రోజున నీకు ఛాన్సులు రావు, సరే వాళ్ళని నువ్వు ఫేస్ చేస్తావు ఎక్కడో అక్కడ, అవునా? ఫేస్ చేసినప్పుడు కెన్ యూ హ్యావ్ అ క్లియర్ హార్ట్ అండ్ సే I did right? నాకైతే ఇట్ డస్ ఫీల్ రైట్ మ్యామ్, బికాస్ ఎవరు మాట్లాడడం అసలు ధైర్యం రావట్లేదు ఎవరికి ఇవన్నీ చెప్పడానికి. నేను ఇక్కడ జరిగే విషయాల గురించి కాదు నేను చెప్పేది, ఏంటంటే ఇక్కడ సబ్జెక్టివిటీ చాలా ఉందని నీ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది నాకు మ్యూజిషియన్సే ఫోన్ చేసి చెప్పారు. లేకపోతే ఐ వుడ్ నాట్ ఈవెన్ కాల్ యూ ఫర్ అన్ ఇంటర్వ్యూ బికాస్ ఐ ఎంజాయ్ యువర్ సింగింగ్, అంతవరకు ఆపేస్తాను కదా. మ్యూజిషియన్సే అన్నారు ఎందుకు తను అంత పర్సనల్ గా తీసుకుని హర్ట్ అయిపోయింది అని. ఇంకో మాట వెడ్డింగ్ సాంగ్స్ గురించి చెప్పావు కదా, వెడ్డింగ్ సాంగ్స్ గురించి కిరవాణి గారు గతంలో కూడా చెప్పారు. బై ద వే నువ్వు ఒక్కదానివే కాదు, వెడ్డింగ్ సాంగ్స్ అనే టాపిక్ అక్కడ కూర్చుని అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే సునీత గారు వెడ్డింగ్ కచేరీలు చేస్తారు, ఇప్పుడు కిరవాణి గారు ఆవిడ టార్గెట్ చేసినట్ట వెడ్డింగ్ కచేరీలు చేసే వాళ్ళంటే నాకు ఇష్టం లేదంటే నీకు ఛాన్సెస్ వచ్చి ఉండొచ్చు. నేను కూడా పెళ్లి కచేరీలు పాడుండొచ్చు, ఇంకోటి కూడా పాడుండొచ్చు, 100 మంది సింగర్లు పాడతారు. టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ కూడా పెళ్లిళ్ల కోసం కచేరీల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. క్లాసికల్ విద్వాంసులు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా మనకి తెలిసి అటువంటి ఒక లెగసీ ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో స్పెషల్ ఒకేషన్స్ కి ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ అ బ్లాంకెట్ జడ్జ్మెంట్. నేను ఎందుకు చెప్తున్నాను అంతే విడమర్చి, కీరవాణి గారు ఆ మాట అన్నారంటే శంకర్ శాస్త్రి గారు ఎగ్జాంపుల్ ఇచ్చి అన్నారా లేదా? శంకర్ శాస్త్రి గారు ఫ్రంట్ లో కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతే కోపం వస్తుంది. పెళ్లిళ్ళ కచేరీల్లో ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మ్యూజిషియన్స్ పాట వినరు. వాళ్ళు బజ్జీలు తింటూ మాట్లాడుకుంటూ చీర ఎక్కడ కొన్నామని చెప్పుకుంటూ అక్కడ పాడుతున్న వాళ్ళకి కానీ చుట్టూ ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఆ రెస్పెక్ట్ ఉండకపోవడం వల్ల పెళ్లిళ్ళ కచేరీలు పాడడం మంచి పద్ధతి కాదు, సంగీతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఆయన అభిప్రాయం. అది ప్రవస్తి వెళ్ళి పాడేసింది, తను నాట్ వర్త్ ఇట్, తనకు అసలు వర్త్ లేదు అని అనడం అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నీకంటే ఎక్కువ పక్కన ఉండే సునీత గారు, కో-జడ్జ్. ఆయన కో-జడ్జ్ బికాస్ షీ హాస్ పర్ఫార్మ్ లాట్ ఆఫ్ వెడ్డింగ్ కాన్సర్ట్స్ కదా. సో ఆయన అన్న మాటలో ఆంతర్యం, see you probably felt uncomfortable. ఆ ఈటీవీ మొత్తం ఆ షూటింగ్ లో నీకు ఎక్కడో ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందిని నువ్వు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్న పద్ధతి ఇప్పుడు నేను ఇవాళ నీకు ఇది విడమర్చి మనం ఇలా మాట్లాడకపోతే రేపటి రోజున నువ్వు ఇంకొక ప్రపంచానికి వెళ్తావు. అందరూ మనకు అనుకున్నట్టు స్పందించారు కదా పరిస్థితి. ఎన్ని వీడియోలు పెట్టి ఏం సాధిస్తాను తల్లి? వాట్ డిడ్ యూ అచీవ్ ఫ్రమ్ దిస్? టెల్ మీ, అదర్ దెన్ బికమింగ్ బిగ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. నిన్ను వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చి చిన్న కామెంట్లు పెడుతున్న వాళ్ళు రేపు దే వోంట్ మ్యాటర్ టు యూ. ఇప్పుడు ఇదేదో ఒక రకమైన సివియర్ అఫెన్సెస్, నిన్ను అంటే నీ మోడెస్టీని వైలేట్ చేసే ఇలాంటి అఫెన్సెస్ నీ మీద ఒకళ్ళు చేయేశారు, నిన్ను వేరే విధంగా హెరాస్మెంట్ జరిగింది అంటే తప్పకుండా ఖండించవలసిన అఫెన్స్. ఎవ్రీ గర్ల్ షుడ్ స్పీక్ అప్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ ద వే యూ హావ్ ఇంటర్ప్రిటెడ్ ద సేమ్ థింగ్స్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ చేసిన వర్షన్ నీకు స్క్రీన్ మీద కనిపించింది అని చెప్తున్నావు. నేను అడిగినప్పుడు వెన్ షీ కేమ్ అవుట్, హౌ డిడ్ యూ నో నువ్వు వచ్చినప్పుడు ఎలా ఏ మైండ్ సెట్ తో వస్తావు స్టేజ్ మీదకి? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను పాడాలి, చూసుకోవాలి, వాయిస్ పోకూడదు, ఆర్కెస్ట్రా సింక్ లో ఉండాలి, నాకు ఇచ్చిన పాట బాగా పాడాలి. అప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్ నాకేసి ఎంత చూస్తున్నారు, వీళ్ళు ఎంత చూస్తున్నారు అనే పాయింట్ ఉండదు మనకి మైండ్ లో. సో వెన్ ఐ ఆస్క్డ్ యూ సెడ్ టెలికాస్ట్ లో తెలుస్తుంది మీకన్నా. టెలికాస్ట్ లో వచ్చే ఎపిసోడ్ ఇస్ ఎడిటెడ్ వర్షన్. వాళ్ళు ఎవరు వేస్తారో, ఎలా ఏ షాట్ ఎక్కడ వేస్తారో, అది కూడా అలా అనాలోచితంగా వేస్తారు. కావాలని తీసి ప్రవస్తి ఈ పాటకి సునీత గారు ఒక డిస్గస్ట్ ఎక్స్ప్రెషన్ వేయాలా అని వేయరు. చాలా దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ వేర్
యునో వెన్ అ బిగ్ ప్రాజెక్ట్ హ్యాపెన్స్, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఇంత సబ్జెక్టివ్ గా ప్రవస్తి లాంటి ఒక మంచి గాయని, మంచి ఫ్యూచర్ ఉండే అమ్మాయి ఎందుకమ్మా నువ్వు అందరితో పెట్టుకున్నావు ఇవాళ? అంటే నీకు ఛాన్సెస్ రాకూడదు, రాలేదని డిసైడ్ అయిపోయావు నువ్వే. అంతా ఎఫెక్ట్ అయ్యాను కాబట్టే పెట్టాల్సి వచ్చింది మ్యామ్. అఫ్ కోర్స్ చాలా పెయిన్ఫుల్ ఉండింది.